హాయ్. మీ పేరు సార్? నాగరాజ్ నా పేరు. ఎక్కడుంటారు? ఇక్కడ రామ్నగర్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఈ రోజుల్లో వాడుకొని పడేసి కచ్చిప్లాగా అయిపోయింది. ఇంతకుముందు అంటే చాలా సిన్సియర్గా ఉండేది లవ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఒక 7 మందిని లవ్ చేసిన, కానీ 8 మందిని పెళ్లి చేసుకున్నాను, 8 అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అంటే 7 మంది నేను లవ్ చేసిన వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, కానీ 8వ నెంబర్ నన్ను లవ్ చేసింది, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ బెస్ట్. కాకపోతే లవ్ మ్యారేజ్లో దేనివల్ల ఇబ్బంది అవుతుందా అంటే మనీ ప్రాబ్లం. అంటే ఎవరు వాళ్ళ తరపు నుంచి కానీ ఇక్కడ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది తప్ప లవ్ మ్యారేజ్ బెస్టే. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉండాలి, దేనికైనా ఏ మ్యారేజ్ చేసుకున్నా అండర్స్టాండింగ్ ఉండాలి. లవ్ మ్యారేజ్ అయితే పెళ్ళికి ముందు ఉన్న లవ్ పెళ్లి తర్వాత ఎందుకు ఉండట్లేదు అంటే మెయిన్ మనీ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంతే. మీ మిస్సెస్తో ఇఫ్ వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఇప్పుడైతే ఏం చేసుకోవట్లేదండి, ఇంతకుముందు చేసుకునేది కానీ. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అయిపోయినారు కాబట్టి చాలా బిజీ అయిపోయినాము. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎట్లా అంటే ఇప్పుడు కొందరు ఎట్లా ఉన్నారంటే మన RX100 150 సినిమా లాగా ఉన్నారు. కొందరు మధ్యలో ఒక సినిమా వచ్చింది కదా బ్రదర్, అదేంటి బేబీ సినిమా. అంటే ఇప్పుడు అట్లా ఉన్నారు. అంటే అందరని కాదు, కొందరు ఉన్నారు. దానివల్ల కొందరు పిచ్చర్లు అయిపోతున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకా కొందరు వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కొందరికి కొంచెం ఆలోచించిన వాళ్ళు, పేరెంట్స్ గురించి ఆలోచించిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని కొంచెం బాగా చేసుకొని సెట్ అయిపోతున్నారు. కానీ అమ్మాయి గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. మీ పాస్ట్లో ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా? బ్రేకప్ స్టోరీ అంటే చాలా ఉన్నాయి. ఒకటి హార్ట్ టచింగ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ. అంటే నేను లవ్ చేసిన అమ్మాయికి నేనే పెళ్లి చేసిన. చెప్పండి. మంచి కొటేషన్ అంటే పెళ్ళి వరకు వెళ్ళేది ఉంటేనే లవ్ చేయండి, లేకుంటే లవ్ చేయొద్దు. ఒకవేళ లవ్ చేసినా పెళ్ళి వరకు వెళ్ళినా పెళ్ళి చేసుకునే ధైర్యం ఉంటేనే పెళ్ళి వరకు కూడా వెళ్ళండి, లేదంటే స్టార్టింగ్లోనే వదిలేసుకోండి. ఒక అమ్మాయి దానివల్ల అమ్మాయి బాధపడము లేకుంటే అబ్బాయి బాధపడము ఇది మాత్రం చేయొద్దు. రియల్గా మీరు లవ్ చేసుకుంటే, రియల్గా మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ ఒప్పించండి. ఫస్ట్ లేచిపోవడం పారిపోవడం అట్లా ఏం చేసి వాళ్ళని ఇబ్బంది పెద్దట్టు ఫస్ట్ వాళ్ళని ఒప్పించండి. వాళ్ళు ఒప్పించకపోతే అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోవద్దు. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తుంటారా, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తుంటారా? 100% అబ్బాయిలే చేస్తారు. అమ్మాయిలు ఎక్కడైనా ఎవరి గురించి ఒక తాజ్మహల్ కట్టినట్టుగా ఉందా అది ఎక్కడైనా? అమ్మాయిలు ఎవరైనా ఒక అబ్బాయి కూడా ఏదైనా సాక్రిఫైస్ చేసినట్టు చరిత్రలో లేదు ఇప్పటివరకు కూడా. అబ్బాయిలే చేస్తారు, 100% అబ్బాయిలే చేస్తారు. ఏస్టీ చూసుకున్న అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. బాహుబలిలో కూడా అమ్మాయి వల్లనే అబ్బాయి బలైంది. బాహుబలి స్టోరీ మొత్తం అనుష్క వల్లనే కదా, లేడీస్ గురించే కదా అది.